ప్రభునందు ప్రియమైన తెలుగు క్రైస్తవ సంఘ సభ్యులందరికీ కార్యవర్గములకును కాపర్లందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారా, ప్రభు తన మహాకృపలో మరి యొక్క పునరుద్ధానము మనకు అనుగ్రహించుచున్నాడు. ఈ దినము ఈస్టర్ తర్వాత 3వ ఆదివారము. పునరుద్ధానము దినమనగా ప్రభు విజయముతో సమాధిని గెలిచిన దినము. కాబట్టి మనము కూడా విజయోత్సవం చేస్తూ ఆయన సన్నిధికి రావాలని మనం ఆహ్వానించబడుతున్నాము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 5 వచనములు నేను చదువుతాను. అందరూ బైబిల్ తీసుకొని తెరిచి చూస్తే చాలా మంచిది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడి, ఆయన స్తుతించడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి ఈ వాక్యమును మన వెనికిలో ఆశీర్వాదకరంగా చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియమైన మా తండ్రి, మా ప్రభుని కుమారుడైన యేసు నామమున నీ సన్నిధిలోనికి వస్తున్నాము. నీ రక్తమును మా పైన ప్రోక్షీకరించి మేము నీ ఎదుట ప్రోక్షించబడిన మనస్సాక్షి కలిగి మంచి మనస్సాక్షితో నీ సన్నిధిలో నిలబడుకు మాకు కృపనిచ్చండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళ మొదటి వచనం చూసినట్లయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం చేయుడి. 2వ వచనం, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సమస్త దేశములారా అనగా ఈనాడు కువైట్లో ఉన్న తెలుగు వారమందరూ కూడా ఈ పిలుపులో ఉంటున్నాము. మనందరికీ పిలుపు ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు మనమందరము సంతోషముతో ఆయనను సేవించుటకు ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈ ప్రస్తుతమున్న కరోనా వైరస్ వలన మనం సంగముగా కూడలేకపోతున్నాము. కాబట్టి సంగముగా కూడలేకపోతున్నాము, ఆయన సన్నిధికి పోలేకపోతున్నామని మనం చింతించుతూ ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం మనం గమనించినప్పుడు దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం పెట్టుకుంటున్నాడు. సాతానుడు గుడి తలుపులు మూయబడినవని వాడు ఆనందిస్తున్నాడు. కానీ అయితే ప్రతి గృహము కూడా ఆయనకి ఆరాధన చేయడానికి ప్రభు మార్గము తెలిసినాడని ప్రతి ఒక్కరూ గుర్తించి మన ఇంటిలో మనము ఆయన సన్నిధి అనగా ఒక దేవాలయంలోనే కాదు కానీ యేసు ప్రభు చెప్పిన మాట, ఎక్కడ 2-3 నా నామమును కూడతారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు సెలవిచ్చుంటున్నాడు. కాబట్టి ఈనాడు మన కుటుంబములుగా కూర్చున్నట్లయితే మన మధ్య ఆయన ఉంటున్నాడు, ఆయన సన్నిధిలో మనం ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఆయన ఆరాధించమను. మరి ప్రభు దినము కనుక మనం బల్లను కూడా ఆచరించవలసి ఉంటున్నాము. ప్రతి గృహంలో కూడా మరి సమయమందు ఆదివారము కుటుంబముగా కూడి బల్లను ఆరాధించుట, బల్లను రొట్టె ద్రాక్ష రసమును ఉంచుకొని ప్రభు యొక్క
శ్రమ మరణమును జ్ఞాపకం చేసుకుని మరి మన కొరకు ఇవ్వబడిన ఆయన శరీరములకు చిహ్నముగా రొట్టెను, మన కొరకు చిందింపబడిన రక్తములకు చిహ్నముగా కప్పును మనం ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలసిన వారుగా ఉంటున్నాం. మరి పాస్టర్ గారు లేరు కదా, ఎట్లా ఎవరు ఇస్తారు బల్ల అనేది పెద్ద సంశయం. ప్రభునందు ప్రియమైన వారా, మనం దేవుని వాక్యమును బాగా పరిశీలించినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చీకటిలో నుంచి మిమ్మల్ని పిలిచిన ఆశ్చర్యకరమైన పిలిచిన వారికి ఆయన పిలిచి ఆయన మహిమను ప్రకటించటకై మనం యాజకులైన రాజులైన యాజక సమూహముగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మనమందరము కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన యాజకులుగా చేయబడి ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. అవును, మనమందరము యాజకులమే. అయితే కార్యాలు జరగటానికి, దినకార్యాలు జరగటానికి కొంతమందిని కాపర్లుగా ఏర్పాటు చేయబడుతున్నది. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన సొత్తు, వారిని రాజులైన యాజకులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఆ 12 గోత్రములలో ఒక గోత్రాన్ని ప్రత్యేకించాడు, వాళ్ళు పూర్తిగా ఆ సేవ చేయటానికి. కానీ సమాజం అంతా కూడా రాజులైన యాజక సమూహం అని ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు. ఈనాడు కూడా విశ్వాసులందరూ కూడా యాజకులని మనం గుర్తించి, మరి మనం ఉన్న స్థలంలో పరిస్థితుల్లో ఇంటి యజమానుడు యాజకుడిగా, మరి పాత నిబంధన కాలంలో అబ్రహాము ఉన్నా అంటే అబ్రహాము యాజకుడు, అబ్రహాము బలులు అర్పించాడు, ఇసాకును బలి అర్పించాడు, యాజకులు బలులు అర్పించాలి. కాబట్టి ఈనాడు మనం గుర్తించవలసింది, మన కుటుంబంలో భర్త యాజకుడు, కుటుంబములకు చాలా భర్త శిరసకు స్త్రీ అయి ఉంటున్నాడు. కాబట్టి భర్త తను ఆ యాజక ధర్మమును గుర్తించిన వాడై తన కుటుంబమును కూర్చోబెట్టి వారికి వాక్యము చెప్పి వారికి బోధించి ఈ బల్లను ఆచరించవలసి ఉంటున్నాము. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆది సంఘములు ఇంటింట రొట్టె విరిచి ఉంటున్నారు. ఆ స్థితిని ఈ దినాన ప్రభు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రతి గృహములో కూడా ఈ బల్ల ఆదివారము బల్ల ఆరాధన పెట్టుకుంటా, అది ఆశీర్వాదకరమని మరి కుటుంబ యజమానులు నీవు పరిశుద్ధముగా మరి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని కుటుంబం అంతటినీ కూడా నీవు నడిపించవలసి ఉంటున్నావు. ఏ విధంగా నోవాహు నీతిమంతుడిగా ఎంచబడి మరి దేవుడిచ్చిన ఆజ్ఞను కుటుంబం అంతటికి బోధించుంటున్నాడో, ఈనాడు మనము తండ్రులుగా భర్తగా కుటుంబానికి మనం బోధించవలసి ఉన్నాము. కాబట్టి ఆయన సన్నిధికి అనగా మన ఇంటిలో ఆయన సన్నిధి ఉన్నది. తర్వాత యెహోవా ఏ దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారు. మరి ఆ విధంగా మొట్టమొదటి మనం గమనించవలసింది, మన గృహమంతా కూడా యెహోవా ఏ దేవుడని తెలియపరచాలి, పిల్లలందరికీ తెలియపరచాలి. మనం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 6వ వచనం, ఇశ్రాయేలు వినము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు. ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు వినుము. ఈ జన్మ ప్రతి గృహ యజమానుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు వినుము, మన పేరు పెట్టి పిలవచ్చును. ఓ సుందర్, లేకపోతే ఓ స్టీఫెన్ అని పేరు పెట్టి పిలిచి మొట్టమొదటి తెలుసుకుంది మన దేవుడు అద్భుతం. మన దేవుడు ఏకైక దేవుడు. మనం ఏమైంటున్నామో గృహం యొక్క యజమాని మొట్ల తెలుసుకొని మనం చుట్టున్నాము. ఆయన ఏకైక దేవుడు కనుక నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. కాబట్టి దేవుని పూర్ణమైన ఆయన సన్నిధిలో పూర్ణమైన ఆత్మతోనూ, శక్తితోనూ, బలముతోనూ సంపూర్ణంగా ఆయన ఆరాధించవలసి ఉంటున్నాము. ఆ విధముగా 2వ చదివితే, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉంచుకున్నాను. ఈ మాటలు మన దేవుడు అద్వితీయుడు, ఏకైక దేవుడు అని మనము యాజకులుగా, కుటుంబ యజమానులుగా
ఈ మాటలు మన హృదయంలో భద్రము చేసుకునే వల్లని మరి దేవుడు మన భద్రం చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీవు నడుచుట నీ మాటలను నీవు ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడు పండుకొన్నప్పుడును లేచినప్పుడును వాటి గురించి మాటలు ఆడవలను. కాబట్టి కుటుంబముగా చేరి బిడ్డలకు ఈ మాటలు చెప్పవలసిన బాధ్యత. ఇది ఒక ధన్యత. నేను ఈ ధన్యతను అనుభవిస్తుంటున్నాను. ప్రతి దినము నా మనమళ్ళు మనవరాలు కూర్చోబెట్టి వారికి వాక్యం చెప్పి వాక్యము బోధించడానికి ప్రభు నాకు ఒక గొప్ప సమయం ఇచ్చినాడు. గతంలో నేను సాయంకాలం ఎక్కడెక్కడో పోయి ఆలస్యం వచ్చినప్పుడు బిడ్డలు నిద్రపోతాడు. లేకపోతే కొన్నిసార్లు వారు ఎక్కడో స్నేహితులతో బయటికి పోయి ఇంటి కుటుంబ ఆరాధనలో కనబడదు. అయితే ఈ సమయం అందు దేవుడు ఇచ్చిన కృప ఎండలోనే ఉండి బిడ్డలతో సమయం గడపడానికి బిడ్డలు కూడా ఎంతో ఆనందిస్తున్నారు వాక్యం ఇప్పి చెప్పుతున్నప్పుడు. కాబట్టి ఈ దినాల్లో మనం బిడ్డలకు బోధించవలసి ఉన్నాము. మనం దినమంతా ఏదో ఒట్టిగా కాల వ్యాపన చేయకుండా వాక్యము ధ్యానించి ప్రార్థించి కుటుంబమును కూర్చోబెట్టి కుటుంబంతో మనం ప్రభుని ఆరాధించవలసినకి ప్రభు ఇచ్చిన గొప్ప సమయమని గుర్తెరిగిన వారమై మనం ప్రభునందు ఆనందించవలసినాం. కాబట్టి ఆయన సన్నిధి మన యొక్క ఇంటిలోనే ఉంటుంది, మన బిడ్డలతోటి ఉంటుంది. కాబట్టి మనం అది గుర్తెరిగిన వారమై అది చేయుటకు ప్రభు నామన హెచ్చరించబడుతుంటున్నాం. ఇది ఈ ఒక 100వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు మనం హెచ్చరిస్తుంటున్నాడు. తన యొక్క ఆశయము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో కనబడవలని ఆయన ఆనందిస్తుంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి మనం ఎల్లప్పుడూ కూడా ఆనందం, ఎప్పుడు ఆయన సన్నిధికి వస్తామా అని మనం ఎప్పుడు ఆశతో ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంటే యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. మన యొక్క స్థితి ఏమిటో గణించవాలి. మన దేవుడు మన సృష్టికర్త ఉంటున్నాడు. అయితే మనం ఆదాము పాపములో మనం దేవునికి దూరమైనప్పుడు ఆయన మరలా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన మన కొరకు తన పాప విమోచన చేసి అది మనం విశ్వసించడం వలన మనం తిరిగి జన్మింపబడినాము. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే మనము ఆయన ప్రజలు. కాబట్టి మనం క్రీస్తు వారము. క్రీస్తునందు ఎవడైనా ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, అన్నివి నూతనమైనవి. కాబట్టి మనం క్రీస్తు వారము. కాబట్టి మనము ఆయన ప్రజలము, ఆయన పుట్టించము, మనం ఆయన వారము. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనమును మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనమును మనం ధ్యానిద్దాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీరు ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడి ఉన్నారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహముతో మహిమపరచుడి. మరలా వాక్యాన్ని చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిను, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం, మీ దేహ పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదేని మీరు ఎరుగరా? దేవునికి ఆలయము. దేవుడు మన హృదయంలో ఉంటాం. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. వ్యక్తిగతంగా కుటుంబంగా ఆయన సన్నిధిలో ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదట అది మనం గమనించవలసింది అంటే మన దేహము ఆయన ఆలయము. అది ఎంత ఉన్నతమైన స్థితి. ఈనాడు మనం అది గ్రహించకుండా మన దేహములకు విలువ లేకుండా ఏదో ఒక విధంగా లోక విధంలో చిక్కున్న వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి, అనగా నూతన సృష్టి, నూతన ఆకాశం, రూపాంతరము పొందిన మనస్సు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారు. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో కూడా
కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మాట చూస్తాము. మీరు 16వ వచనం, మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసేలా దేవుడు వాటిని పాడు చేయను. కాబట్టి కొరింథీయులకు జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే కొరింథీ సంఘంలో తగాదాలు ఉన్నాయి, ఒకళ్ళొకళ్ళు హెచ్చించుకున్నారు. అందుకని వాళ్ళతో చెప్పారు, మీరు దేహములు దేవుని ఆలయం. ప్రభులారా, ప్రభునందు ప్రియమైన ఈ దినమందు, ఈ పునరుద్ధాన దినమందు మనము గుర్తించాలి, నేను నా దేహము దేవుని ఆలయం, నేను ప్రభువాడను అని మనం గుర్తించాలి. ఆయన మనలో నివసిస్తుంటున్నాడు కాబట్టి ఆయన సన్నిధి మనలో ఎప్పుడు ఉంటుందని మనం గుర్తెరిగిన వారమై ఇక్కడ 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే 6వ అధ్యాయంలో మీ దేహములతో మీ దేవుని మహిమపరచుడి. మీ దేహములతో విలువబెట్టి కొనగలిగిన మీ దేహంతో దేవుని ఏమైనా విలువబెట్టుకున్నాడు. మనం 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మీరు వెండి బంగారము చేత మీరు విమోచించబడలేదని అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మనం ఎంచబడినాము. మనకు ఒక విలువ ఉంది, విలువ దేవుని వారం. మనం దేవుని బిడ్డలము, దేవునికి సంబంధించిన వారం. కాబట్టి మనం దేవుని వారం అని చెప్పినప్పుడు మళ్ళా 100వ కీర్తనలో మనం చూసినట్లయితే, మీరు క్షమించండి, 100వ కీర్తన చూసినప్పుడు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయనే మనల్ని పుట్టించడు, మనము ఆయన వారము, మనము ఆయన సొత్తు, మనకు కలిగినంతయు, మన సమయం మన ధనము ఆయనది. మనం పాట పాడతాం, మాకున్నది ఏది మాది కాదు, అది నీవేనని పాట పాడతాం. ఎంత సత్యం మన జీవితాల్లో ఉంటుంది. ఎంతవరకు మనం సమస్తమును సమర్పించి ఆయనను ఆరాధిస్తుంటున్నాం. కాబట్టి ఈ పునరుద్ధాన దినమందు దేవుడు దయగలవాడై మరి ఒకసారి మన స్థితిని మనకు జ్ఞాపకం. మొట్టమొదట మనమందరము కూడా యాజకులం, రాజులైన యాజకులము. యాజకులు చేయవలసినది దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ధూపము వేయవలను, అనగా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. తర్వాత దేవునికి పాపులకు మధ్యవర్తిగా మనం ఉండవలసినాము. యేసు క్రీస్తును ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉండి దేవునికి మనకును మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ఎజికేలు చూస్తే పట్టణపు నాశనము కాకుండానట్టు పగిలిపోయిన సందులలో ఎవరన్నా ఉన్నారని ఆయన వెతికాడు. ఎవరు లేకపోవడం వల్ల పట్టణము పగలబట్టబడినది. కాబట్టి దినమందు సందులలో మనం ఒకరికి మనము మధ్యవర్తులుగా జీవించవలసి. మన సంఘానికి ఇచ్చిన ఆ పిలుపు మధ్యవర్తత్వము, సమాధాన పరచుట. కాబట్టి మనము ఆయన సన్నిధికి మనము రావాల్సి ఉంటున్నాము, ఆయన బిడ్డలమైంటున్నాము. కాబట్టి ఆయన ప్రజలము, తర్వాత ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలం. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయను, శాంతికరమైన జలం లేదు కన్నాడు. కాబట్టి ప్రభు చెప్పాడు, మీరు దేని గురించి చింతించవద్దు, మీరు దేని గురించి ఎదుర్చవచ్చు, మీకేమేమి కావాలనో పరలోకమన్నది తండ్రికి తెలుసు. అయితే ఈనాడు అది మరిచిపోయి మనలో ఇహలోక అహిగత చింతలలో పడిన వారమై దేవునిని గణపరచవలసిన విధముగా దేవుని మీద ఆధారపడి ఆయన ఎవరినో ఎరుగక మన స్వశక్తి మీద మనము చేస్తాం. ఏదో ఆరాధిస్తున్నాం పోతున్నాము, కానీ సంపూర్ణంగా మన ఎల్ల ఆయన ఉన్న చిత్తాన్ని మనం ఎరగలేదు. దావీదైతే సంపూర్ణంగా ఎరిగిన వాడై ఆయన చెప్పినాడు, మనము ఆయన ప్రజలము, మనం ఆయన కాబట్టి కృతజ్ఞతలు చెల్లించుతూ ఆయన గుమ్మములో ప్రవేశించుడు. ఆయన మేపు గొర్రెలము, ఆయన మనను కాపాడుతున్నాడు, మనం పోషిస్తున్నాడు. దానిని బట్టి మనం కృతజ్ఞతార్పణలు, మనం కృతజ్ఞత చెల్లించచ్చు దేవుని సన్నిధిలోనికి. మన రక్షణ నిమిత్తమై మనకు ఆయన ఇస్తున్న ప్రతి అవకాశం బట్టి, మనకు పోషించుతున్న విధానాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారమై కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు
ఆయన గుమ్మములో ప్రవేశించండి. ఈ దినమైన ప్రభు మరి పునరుద్ధానుడై మనం అపరాధము చచ్చిన వారమైనప్పుడు మనము కూడా తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో లేపి ఉంటున్నాడు. మనము కూడా పునరుద్ధాన అనుభవం కలిగిన వారై పునరుద్ధానుడైన యేసు యొద్దకు మనము కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ రావలసి ఉంటున్నాం. కృతజ్ఞత హృదయం కలిగిన వారుగా ఆయన చెల్లించవలసి ఉంటున్నాం. మనం యేసయ్య చెప్పాడు, ఆయన నా తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని ఆయన మనల్ని హెచ్చరించున్నాడు. ఈ దినమందు మన ప్రభు సన్నిధిలో ఆత్మతోనూ సత్యంతో కృతజ్ఞత అర్పణలు చెల్లించడం, మనం ఆత్మతో ఆరాధించడంగా మన జౌహాపరమను మన పెదవులను మన అర్పణ అర్పిస్తుంటున్నాం. ఆత్మ అర్పణ స్తుతి చేయటం యాగము, దేవుని మీద బలిపీఠం మనం పెట్టుకుంటున్నాం. రెండవదిగా సత్యముతో అనగా కానుకలు తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో కానుకలు తీసుకొని వచ్చి మనం ఆయన ఆరాధించవలసినాం. కాబట్టి ప్రభు మనల్ని ఆయన సన్నిధికి అర్పణలు తీసుకోమని సెలవిచ్చినాడు. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం గడిపేటప్పుడు ఆరాధకుడు ప్రతి ఒక్కడు కూడా అర్పణలతో ఆయన సన్నిధికి రావాలను, ఆయన సన్నిధిలో అర్పణలు అర్పించవలను, బలి పశువుని అర్పించవలను. అక్కడ వాళ్ళు ధనం నుంచి ఆయన ఆరాధించాలి. కాబట్టి ప్రభు సన్నిధిలోనికి వచ్చేవాళ్ళు అర్పణలతో రావాలని ప్రభు కోరుకున్నాడు. ఎందుకంటే మనము ఆయనకి ఎటువంటి కృతజ్ఞత హృదయం కలిగిందో మనం కనపరచడానికి ప్రభు మనకిచ్చిన మేలు, మన మొట్టమొదట మనలో కొన్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన ధనాన్ని మన చేతిలో పెట్టాడు. అది తీసుకొని వచ్చి ఆయనను ఆరాధించవాలని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఆయన వల్ల ప్రభుత్వ ప్రేమ వల్ల మనము సత్యముతో యథార్థముతో ఆయన సన్నిధికి రావాల్సి ఉంటున్నాం. ప్రోత్సీకరించబడిన మనస్సాక్షి కలిగి యథార్థముగా ఆయన కృపా సింహాసముకు రావాల్సి ఉంటున్నాం. మనలో ఏమన్నా మైల ఉన్నదేమో పరీక్షించుకొని ఆయన రక్తం చేత ప్రోత్సీకరించబడి ఆయన సన్నిధికి రావాల్సి కృతజ్ఞతార్పణలు. మన పౌలు ప్రభు చెప్పిన ఆజ్ఞలు, నిబంధనలు, హెచ్చరికలు మరి ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చింటున్నారో నూతన ఇశ్రాయేల్ అయిన మనకు కూడా అవి వర్తిస్తుందని మరిచిపోవద్దు. ఇది అందుకే మలాఖీలో ఆయన చెప్తాడు, నా సన్నిధికి రండి, నా సన్నిధికి మీరు దశమ భాగములు ప్రతిష్టాత్మలు తీసుకొని రండి, నా మందిరములో ఆహారం ఉండునట్టు మీరు దాన్ని తీసుకొని రండి, అప్పుడు మీ కొట్లు నింపబడతవి, మీ గానులో ద్రాక్షారసం పొందిపోద్దని వాగ్దానం. మలాఖీ 3:10 చదవండి. ప్రవచించిన వాగ్దానాన్ని చూడండి. అదే విధముగా ఆయన ఘనపరచాల. మనం సామెతలు రాసిన 3వ గ్రంథం 3వ అధ్యాయము 9వ చూద్దాం. సామెతలు 3:9. మనం ఏది చూసినాను దేవుని వాక్యము మీద మనం ఆధారపడి మాట్లాడాలి. మనుషుల మాటలు కాదు. ఇక్కడ ప్రభు మనకు రాసి మనకు బుద్ధి కలుగుటకు జ్ఞానం కలుగుటకు రాసి పెట్టున్నాడు. 9వ వచనం 3వ అధ్యాయం 9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం, తర్వాత నీ ఆస్తిలో భాగం ఇచ్చి. ప్రభునందు ప్రేమ ఇక్కడ ఒక లోతైన మర్మమును నేను మీతో మాట్లాడవాలని తెలుస్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టవాలని కాదు, కానీ మీరు ఆశీర్వదించబడవాలని. వాక్యము తెప్పకపోతే మా కాపల యొక్క మేము దేవుని యొక్క పాపము చేయవారు ఉంటున్నాం. మోషేకు దేవుడు ఏమి చెప్పాడు, ప్రజలతో చెప్పాడు. ప్రజలు ఆయన మాట విని ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఇది మనం ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ మనకు కాదు. నీ 9వ వచనం సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. మన రాబడి అంతటిలో ప్రథమ ఫలము దశమ భాగమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి, అంతేకాకుండా నీ దగ్గర ఉన్న ఆస్తి, నిలువలో ఉన్న ఆస్తి, ఆ దాస్తిలో ఒక భాగమనిచ్చి యెహోవాను ఘనపరచవలెను. కాబట్టి ఈ దినములలో దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. కొంతమంది పేద ప్రజలు మన మధ్య ఉంటున్నారు. మన వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు పోయి ఉంటున్నాయి. వారు దినవసతులు లేక బాధపడుతున్నారు. మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పడి ఉంటున్నాం. మన సంఘ సభ్యులందరూ కూడా మనమందరం ఒక్క శరీరం ఉంటున్నామని
ఈ ఆత్మీయ మర్మమును మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇప్పుడు శరీరంలో అవయవం బాధపడినప్పుడు దేహమంతయు బాధపడినది. కాబట్టి మన తోటి విశ్వాసులు బాధపడుతున్నప్పుడు మనకు కూడా బాధ కావాలి. మనకు కూడా అయ్యో నా తోటి సహోదరుడు బాధపడుతున్నాడు అనే ఒక బాధ మనలో ఉన్నాడు. కాబట్టి మనకున్నది తీసి ఇంకా ఇప్పుడు మన ఆస్తిలో అంటున్నాడు, మనకు నిలవన్న ఆస్తిలో కూడా తీసి ప్రభునికి మనం చెల్లించవలసి ఉంటున్నాం. కాబట్టి వాక్యమును విని దాని ప్రకారం మనం ఉన్నప్పుడు దేవుడు మన ఎంతగానో సాక్షిలో భాగమంచి యెహోవాను ఘనపరచుట, ఇచ్చుట ఘనపరచుట, ప్రభువుని మహిమపరచుట. కాబట్టి మన ప్రభువునికి ఇచ్చి ప్రభువుని కనపడదాం. ఒక స్తుతులు చెల్లించడం కాదు, క్రియాపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ రెండు కూడా లేకపోతే ప్రభుకి ఇంపైన సువాసన కాదు. మనం ఒక ఆరాధించి మనం ఒట్టి చేతులతో వచ్చిపోతే అది ఆయన చేతుల్లోకి మనం ఒట్టిగా వచ్చడం మంచిది కాదు. ఆయనకి ఇవ్వవలసిందే ఆయన ఇచ్చి మనం ఆయన ఘనపరచవలసిన. అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షారసం పైకి పారిపోదు. ఎప్పుడు నీ ఆస్తిలో మన ఆస్తిలో ఆయనకిచ్చి ఆరాధించినప్పుడు, ఆయన కనపరిచినప్పుడు, ప్రభా నీవు మాకు ఇచ్చావు, ఇదంతా నీదే ప్రభా, ఇదిగో నా తోటి బేద బిడ్డలు నాతో ఉన్నారు, వారికి సహాయం అని మనము గమనించవలసినాం. మనం ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయాన్ని చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక గొప్ప పాఠము మనకు నేర్పింపబడుతున్నది. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములను నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో నిన్ను నీ సహోదరులను దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపాలని నీ జ్ఞాపకం చేస్తున్నాను. అవశ్యముగా నీ బిడ్డలకు సహాయం. మరలా చూస్తాను ప్రభునందు ప్రియమైన వాక్యాన్ని ధ్యానిద్దాము, వాక్యానికి విధేయత చూపిద్దాము. 11వ వచనము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వచనము, నీ బీదలు నీ దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో నున్న నీ సహోదరులను దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలని నీ కృప నీకు ఆజ్ఞాపించు. ఇది ఆజ్ఞ, నీ చెయ్యి చాపవలని, బీదవారికి నీ చెయ్యి చాపవలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించుడే పాపమని మనం ప్రభునందు ప్రేమను వల్ల ప్రభు మనల్ని ఆశ్రయించని కొలది మన చేతిలో ఉన్నది మన ఆస్తిలో కూడా తీసి బీదలకు ఇచ్చినప్పుడు దేవుడు అత్యధికంగా మనల్ని ఆస్వాదిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి, ఇది ఆయన నీతి. ఆయన నీతి ఏదంటే బీదలను జ్ఞాపకం చేసుకుంటా వారికి ఇచ్చడం వలన గొప్ప ఆశీర్వాదమని మనం జ్ఞాపకం చేస్తున్నాం. సామెతలు 22వ అధ్యాయం మనం చూసినట్లయితే, సామెతలు 22వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే అక్కడ జ్ఞాపకం చేయబోతున్నాము. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలసియుందరు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. ఇందాక చెప్పాడు, బీదలు ఉండక మానరు. నన్ను పరీక్షించడానికి నన్ను ఆశీర్వదించి నా పక్కవారిని నేను ఏ విధముగా కరుణిస్తున్నానో ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు. బీదలాజరు ధనవంతుని యొక్క ఆ ఉపమానమో కథ మనకు తెలుసు. వారిద్దరి సంగతి ఏమనేదో, ఆ ధనవంతుడు ఏమయ్యాడు, బీదలాజరు సంగతి మనకు తెలుసు. యాకోబు అంటాడు, నీ బీద చదివిన వాడికి ఏది ఇవ్వకుండా పోయి సుఖపడమని, ఏమి ఇవ్వకుండా పోయి నువ్వు ఆనందం అని చెప్పినాడు, అది వ్యర్థం అంటున్నాడు. కాబట్టి మన ప్రియులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఒక పరీక్ష మనకి ఇచ్చుంటున్నాడు. ప్రభుని మనకిచ్చాడు, మన చేతిలో ఉంది, మన బ్యాంకులో ఉన్నాయి, మర్చిపోవద్దు. ఈ సమయం అది ఖాళీ చేసి ఇచ్చినప్పుడు, నీ తోటి వారికి ఇచ్చినప్పుడు
ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తానని ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఆ ఆశీర్వాదం పోగొట్టకుండా దేవుని ఎదుట నిందితులుగా మనం నిలబడకుండా ఉండవాలని మన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 100వ కీర్తనలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క ధ్యాన వాక్యమును దాన్ని కేంద్రీకరించుకొని మనం అటు ఇటు పోతుంటున్నాం, అటు ఇటు చూస్తున్నాము. దేవుడు ఏం చెప్తున్నాడని కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. దావీదు యొక్క అలవాటుకు లేకపోతే 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారంలో దేని మరువకు. ఆయన చేసిన ఉపకారంలో దేని మరుకొని తన ప్రాణాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ అదే మనం ఉంటున్నాడు, కృతజ్ఞాపనలు చెల్లించు ఆయన గుమ్మలు. కృతజ్ఞత కలిగిన వారమై దేవుడు చేసిన మేలు గొప్ప మేలేంటంటే దావీదు చెప్తుంది, ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 3వ వచనం, నీ దోషములన్నిటిని క్షమించువాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ సంకటములను మన దోషాలని, మనం ఇంకా పాపులమైనప్పుడు ప్రభు చనిపోయి మన దోషాలన్నీ క్షమించాడు. ప్రభు ప్రేమైన వాళ్ళ అది గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం తలంచుకుంటూ యేసు ప్రభు గొప్పవాడై ఉండి మన వరకు పేదవాడై ఉన్నాడు. తలవాల్చుడికైనా స్థలములేని వాడు ఉంటున్నాడు. మరి ప్రభు నడిచిన మార్గంలో ప్రభువారు మనం చెప్పుకుంటున్నా, మనము ప్రభు చెప్పిన మార్గంలో నడవకున్నట్టయితే మనము సాతాను యొక్క మనము వారిని గనపరిచి వాడుకుంటున్నాం. కాబట్టి ఆయన మాట వినుటకు ఈ దినమున ఆయన ఆజ్ఞాపిస్తుంటున్నాడు. నీ దేవుడు అయిన యెహోవా అద్భుతాలు తెలుసుకో, నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలి. కాబట్టి ఈరోజు కుటుంబ ఆరాధన మనం చేసుకొని వస్తుంటున్నాము. యజమానుడిగా కుటుంబం కూర్చోబెట్టి వాక్యము చదివి మరి మనమందరము బలలో పాలు వేయవలసి ఉంటున్నాము. అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మనం కృతజ్ఞత అర్పణలతో దేవుడు మనకేమిచ్చాడో ప్రతి ఆదివారం ఆయన సన్నిధి కానుకలు తెస్తున్నాం. ఆ కానుకలు ప్రక్కన పెట్టండి, ప్రభుకి ఇవ్వండి. ప్రభుకి ఇవ్వాల్సింది ప్రభుకి ఇవ్వండి. దశమ భాగములు 10వ బలము అది ఇవ్వండి, విధేయత చూపించండి. మేము మీ మీద బలవంతం చేయట్లేదు, దేవుడు కూడా బలవంతం చేయండి. మాట్లాడతాడు, నువ్వు విని దానికి విధేయత చూపిస్తే ఆశీర్వదించబడతావు, లేకపోతే దాన్ని పెట్టివారు తర్వాత మనం చూస్తాము. కాబట్టి మన ఏదో నేను మిమ్మల్ని ఈ విధంగా ఈ జనాలు ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. ఎజికేలుతో చెప్తాడు ప్రభు నీ ప్రజలతో చెప్పు, వారు ఏమి చేస్తున్నారని చెప్పు. నీవు చెప్పకపోతే వారి పాపంలో నశించిపోతారు, వారి యొక్క ప్రాపం నీ మీద ఉంటుంది. నువ్వు చెప్పినా వారు వినకపోతే వారి మీద రక్షాపాలు. కాబట్టి అదేవిధంగా వాక్యము నన్ను బలవంతం చేస్తుంది. దేవుడు నాకు బయలుపరిచినది. తోటి సహోదరులు సంఘ సభ్యులకు చెప్పకపోతే నేను ప్రభువుకు లెక్క అప్పగించవలసిన అనుకుంటున్నాను. ప్రభువుకు అప్పగించవలన్నాను. ఆ భయంతో ప్రభువుకు విధేయత చూచుచు దేవుని మాటలు నేను మీతో పలుకుతున్నాను. నా సొంత మాటలు కాదు, నేను ఏది చెప్పినా కూడా దేవుని వాక్యములు చెప్తున్నాను. దాని మీద వ్యర్థమైన కామెంట్స్ చేయవద్దు. మీరు చేసినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచవారుకుంటున్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ వినగలిగిన చెవులని వినుటకు విని దాని ప్రకారం చేయమని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు విన్నారు, పోయారు, కానుకలు తెచ్చారు, మందిరాన్ని కట్టారు. దేవుడు సన్నిధి వారిలో ఉండటానికి ఆయనకు ఒక నివాస స్థలం వారు కట్టుకొని ఉన్నారు. ఈనాడు కూడా కోయిటలో మన దేవుని మన మధ్య ఉంటే మనకిచ్చిన మందిరాలు మనం కాపాడుకోవాలి. ప్రభు మహిమార్థమై వాటిని కాపాడుకోవాలి. మన దాని వరకే మరి కానుకలు వారందరూ కట్టాలి. లేకపోతే మనము దేవుని ఎదుటప్పుడు ఒకప్పుడు దోషులుగా నిలబడతామని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీరు ఎంత ఇవ్వగలరు? బలవంతము కాదు, మీ సామర్థ్యములు. అయితే మాసులోనే వాళ్ళు సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారు. మహా బీదవారైనప్పటికీ వారు సహాయం చేశారు. కాబట్టి ఆయన సన్నిధికి కృతజ్ఞతలు కీర్తన పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించుడి,
ఆయన స్తుతించడి, ఆయన నామమును గణపతుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములును. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కృప మన పైన తరతరం. దావీదు అంటాడు, నువ్వు నిజం నా తల అంటే ఉన్నావు, నా గిన్నె నిండి పొందొచ్చున్నది, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివసిస్తాను. ఎంత అనుభవము, ఎంత ఆశ, ఎంత నిరీక్షణ. ఆయన రాజు అయి ఉండి దేవుడిని ఆరాధించాడు. 22వ కీర్తన అంటాడు, యెహోవా మందిరముకు పోవదని ప్రజలు చెప్పినప్పుడు నేను ఆనందించాను అంటాడు. దేవుని మందిరమునికి పోవటానికి, దేవుని సన్నిధికి పోవటానికి ఆయన ఎప్పుడు ఆశతో ఉంటున్నాడు. మనము ఆయన మందిరముకు పోవటానికి. ఈనాడు మన గృహము ఆయన మందిరము. మన కుటుంబముగా సంతోషంతో ఈ ప్రభు దినమందు ఆయన బల్లను పెట్టుకొని ఆయన కృతజ్ఞతాపూర్వకముగా ఆరాధించి బల్లలో చేయి వేసి మరి ఆత్మతో ఆరాధించిన వారమై మరి సత్యంతో దేవుడి దగ్గర మన కానుకలు అర్పించవలసినాము. గతంలో ఆదివారం మనం ఏమి ఇస్తున్నామో అది ఆయన సన్నిధిలో పెట్టండి, ప్రత్యేకించండి. దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయనకి ఇవ్వవలసిన ఆయన ఇద్దాం. ఆయన మనకిచ్చాడు, ఆయనకు మనం ఇవ్వవలసిన వారుగా ఉంటున్నాము. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించుకోవలసి ఉంటున్నాము. మనం బీదలకు సహాయం చేయవలనని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అపోస్తుల కార్యము 6వ అధ్యాయములో అపోస్తుల కార్యము 6వ అధ్యాయము ఆది సంఘములో వారు చేసిన సంగతిని మనకు ఇక్కడ పరిశుద్ధాత్మ లిఖించుంటున్నాడు. ఇవన్నీ కూడా మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరం కావడానికి ప్రభు ఇది లిఖించుంటున్నాడని గమనిద్దాము. 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు మనస్సడిగిరి. చిన్న చూపు విధవరాండ్ర మీద, చిన్న చూపు. వారు గునిగారు. అప్పుడు పేతురు పరిచారులను ఏర్పాటు చేసి వారికి పరిచర్య చేయమని అక్కడ చేశాడు. కాబట్టి మన సంఘంలో ఉన్న బీదలకు, విధవరాలను మనం పరిచర్య చేయవాలని ఇక్కడ వాక్యం చెబుతున్నది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆది సంఘాలు వాళ్ళు ఏం చేశారో, పౌలు సంఘాలకి ఏమి హెచ్చరించారో మనము చదివి గ్రహించి దాని ప్రకారము ఈ యొక్క పత్రికలన్నీ రాసినది. ఎందుకంటే మనకు జ్ఞానము కలిగించడకై ఈ పత్రికలు రాయబడి ఉంటుంది. మనకు జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయము 10వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, మేము బీదలను జ్ఞాపకం చేసుకోవడం వలనని మాత్రమే వారిని కోరితిమి. అక్కడ యెరూషలేములో ఉన్న అపోస్తలులు పౌలుకి ఆజ్ఞ ఇచ్చినది ఏమంటే, అన్యుల దగ్గర ఏ వంతుడి చేయవద్దు, వాళ్ళు సున్నది కేవలం చేయవద్దు, కానీ ఒకటి మీరు చేయండి, వారికి ఒకటి నేర్పించండి, బీదలను జ్ఞాపకం చేసుకునేట. క్రైస్తవులంగా బీదలను జ్ఞాపకం చేయటం ఇది వాక్యములో వారికి ఇచ్చారు. పౌలు ఇస్తున్న సాక్ష్యం, మేము బీదలను జ్ఞాపకం చేసుకుని మాత్రమే వారు కోరి అలాగూ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉంటున్నా. పౌలు ఆ విధంగా చేయడానికి ఆసక్తి కలిగి ఉండి మరి యెరూషలేములో క్షామం వచ్చినప్పుడు వాళ్ళ సంఘాలన్నింటిలో వచ్చి మనము 2 కొరింథీ 8వ అధ్యాయంలో చూస్తాము. వారు ఏ విధంగా కానుకలు ఇచ్చారు బీదలకి. వారు కడి బీదవారు అయి ఉండి వారి సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియ సంగమా, ఈ సత్యాలను మనం గమనించిన వారమై ఈ ప్రభు దినమందు ఆయనను మనం స్తుతించవలసి ఉంటున్నాము. మనం సత్యంతో ఆత్మతో ఆయన ఆరాధించవలసి ఉంటున్నాము. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం పొందే దేవుడు, ఆయన దగ్గరికి మనం కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములో ప్రవేశించవలను. ఆయనను స్తుతించడి, ఆయన నామమును ఘనపరచుడి.
కుటుంబముగా చేరి మనం ఆయన స్థుతిద్దాము. ఆయన చేతులు మనం చిత్తరెత్తి ఆయన ఏమైంటున్నాడో ఆయన ఆరాధిద్దాము. యెహోవా అప్పుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము మనకుని ఉన్నాయి, ఆయన సత్యము తరతరములు ఉన్నారు. మనం ఎప్పుడైతే ప్రభు యొక్క ఆజ్ఞను మనం విధేయులైన వారమై మనం చేసినప్పుడు గొప్ప దేవుళ్ళు. మరి ఒకసారి ఈ యొక్క అధ్యాయం మధ్య చదువుకొని మనం ముగిద్దాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఈ పిలుపును జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని కుటుంబములుగా ఈ యొక్క కరోనా వైరస్లో ఉన్నప్పుడు సంగముగా కూడలిపోయినప్పుడు కూడా కుటుంబముగా మన కుటుంబము ఆయనకు ఆలయము ఆరాధన స్థలము సంతోషంతో యెహోవాను సేవించండి. ఎప్పుడు ఆయన సన్నిధికి పోదామా? దావీదు యొక్క ఆశ, మేము ప్రభు సన్నిధికి పోదాం, మన యెరూషలేమునకు పోదామని ఆయన ఆనందిస్తూ ఉంటున్నాడు. ఆయన సన్నిధికి సంతోషంతో ఆయన సన్నిధికి రావాలను ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనం పుట్టించెను, మనము ఆయన వారు, మనం కొన్నాడు. ఆయన ఆల్రెడీ రక్తం పెట్టుకున్నాడు. మనకేమున్నదో అదంతా దేవుని కృపే. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ప్రభు నీకు ఇచ్చిన జీతాలను బట్టి అది దేవుడు నిన్ను ఆశ్రయించాడు. అది దేవుని సొమ్ము నీకు ఇచ్చాడు. అది నీ చేతిలో పెట్టి ఏ విధంగా నువ్వు వాడుతున్నావో నీ యొక్క గృహ నిర్వాహకత్వాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ప్రతి గృహ నిర్వాహకస్తుడు నమ్మకమైన వాడు ఉన్నాడు. ప్రభు నిన్ను గృహ నిర్వాహకస్తుడుగా ఉంచినాడు. పౌలు అంటున్నాడు, నాకు ఒక గృహ నిర్వాహకస్తుడు ఇష్టపడినది, అది నాకు ఇష్టమన్నా లేకపోయినా ఇష్టపడింది. అయితే ఏమిటంటే ఉచితముగా దేవుని సువార్తను ప్రకటించుట గృహ నిర్వాహకత్వం. ప్రభు నీకు నాకు ఈ దేశంలో వచ్చిన గృహ నిర్వాహకత్వం. ఈ దేశంలో మన సువార్తను ప్రకటించాలా, మనలో ఉన్న భేదవారిని కనికరించాలా, అది మనం గమనించుకుందాము. మనం ఎటువంటి అనుభవం పొందినామో అనుభవం వారికి పంచుకోవాలా. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనం పుట్టించాను, మనం ఆయన వాడు. కాబట్టి మన దేవుడు ఏమైంటున్నాడో ఆయన గురించి మన బిడ్డలకు బోధించాలా. మనం బోధించకపోతే వాళ్ళకి తెలియదు. కాబట్టి బాలు నడవలసిన మార్గంలో వారిని నేర్పించబట్టినాడు. కాబట్టి ఈ దినవల్లో మన కుటుంబాలు మన బిడ్డలు కూర్చోబెట్టి వారికి నేర్పించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయం బట్టి ప్రభుని సృష్టించినాము. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో ప్రవేశించడి, ఆయన స్తుతించడి, ఆయన నామాన్ని కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ముందు కాక, ఆయన సత్యము తరతరము. కాబట్టి ప్రియమైన వారారా, దేవుని వాక్యము విన్నాము. ఆయన సన్నిధిలో కృతజ్ఞతార్పణ తీసుకొని రావాలి. ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, నా సన్నిధికి మీరు ఒట్టి చేతులతో రావద్దు. ఆయన సన్నిధికి అందుకే పాత నిబంధనల కాలంలో బాగా ధనవంతులైతే కోడి దూరం తీసుకుని అర్పించేవాళ్ళు. ఒకలాంటి స్థాయిలో ఉన్నవారు పుట్టేళ్ళలో గొర్రెలను తీసుకొని వచ్చేవారు. కడు బీదవారు కూడా పావురములను తీసుకొని ఆరాధించేవారు. మరి ప్రభుని తీసుకొని వచ్చినప్పుడు దేవుని సన్నిధికి 2 గువ్వలను తీసుకొని వచ్చింది, 2 పావురాలను తీసుకొని వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కడు బీదవారు, ఆ బీద స్థితిలో ఆరాధించారు. ఆ రెండు పావురములకు అర్పించడం వల్ల దేవునికి సువాసనకరం. ప్రభు చెప్పాడు, ఒక విధవరాలు 2 కాసులు ఇచ్చింది, అది ప్రభునకు సువాసనకరమైన అర్పణ. వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారంగా మనం జీవించటకు మనం సంఘముగా మనకిచ్చిన పిలుపు సకల దేశంలో ప్రసిద్ధి చెందిన సంఘముగా ఏ విధంగా మసుదోనియా వారి కష్టాల్లో సహాయం చేశాడు. మనం ఒక మాదిరి సంఘముగా మనం మట్టికి మనం తిని కాక ఇతరులను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మరికొకసారి ఎవరు రెగ్యులర్గా శాలరీస్ పొందుతున్నారో వారు ప్రభుకి ఇస్తండి, ప్రభువునికి ఇవ్వండి. ఈ సమయంలో మనము ఈ యొక్క మన మందిరాలు కాపాడుకోవాలా, మన తోటి సహోదరులకు మనం సహాయం చేయవాలి. అయితే ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తే నీ శాలరీ కాకుండా నీ ధర నిధి నుంచి నీ ఆస్తి అంతటిలో భాగమంటున్నాడు సామెతలు జ్ఞాని అయిన సొలొమోను. సామెతలు 3:9 నీ ఆస్తిలో సగం భాగం ఇచ్చి ఆయన ఆరాధించారు. కాబట్టి అప్పుడే దేవునికి అది ఇంపైన సువాసన. కాబట్టి ఏ విధంగా మసలోని వారి యొక్క భేద స్థితిలో చేశారో ఆ విధంగా మనం వాక్యమని ప్రభుకు దేవుని పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడే మీకు అనుగ్రహించుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము
మీ హృదయములకు మీ తలంపులకు యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ కావలిగా ఉండడం కాక చిన్న ప్రార్థన చెప్తాను. ప్రేమమయుడైన తండ్రి, ఈ ప్రభు దినమందు మేము కుటుంబములుగా చేరి ఏ ఇంటిలో ఆ ఇంటిలో మేము ఆరాధించవాలని, మరి మీ బల్లలో మేము పాలు పొందవాలని మాకు జ్ఞాపకం చేశావు. మరి ఆది సంఘములో ఇంటింట రొట్టె విచ్చినా నా తండ్రి, నా ప్రభా ఈనాడు ఆ స్థితికి మమ్మల్ని తెచ్చావు. నీకు స్తోత్రములు నా తండ్రి. ఒక గుడిలోకి పోయినప్పుడే కాదు కానీ మేము ఎక్కడ ఉంటే అక్కడ నీ సన్నిధి ఉంటుంది. ఎందుకంటే మేము మా ప్రభాని మా దేహము నీ ఆలయము, నీ పరిశుద్ధాత్మకు మేము అని మనం చెప్తున్నాను. పరిశుద్ధాత్మ మా ఎందుకు నివసించినప్పుడు నీ సన్నిధి ఎప్పుడూ నిత్యం అట్లే ఉండదు. అందుకే ఏలియా ఆహాబు ఆస్థానంలో నిలబడి నేను ఎవరి సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను అంటాడు. నేను ఎవరి సన్నిధి అనగా నేను యెహోవా సన్నిధిలో నిలబడి మాట్లాడుతుంటున్నాను. నేను మాట్లాడే మాట యెహోవా నాతో మాట్లాడుతుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రియపడారా, మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి. కాబట్టి మనం పరిశుద్ధముగాను అనుకూలంగా జీవించడానికి ప్రభుని అడుగుదావు. ప్రభు అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ఆయన. మేమందరము నీ సన్నిధిలో పరిశుద్ధంగా ఉండి నిలుచుటకు సహాయం చేయగలరని యేసు నామమున అడిగి పొందుకొని తండ్రి. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు యేసు క్రీస్తు ద్వారా కావలిగా ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.